Hi students, good morning all of you. Today I am going to discuss about the topic structure of immunoglobulin. Structure of immunoglobulin. అయితే ఇప్పటి వరకు ఇమ్యూనాలజీలో ఉండేటువంటి ఇమ్యూనాలజీలో ఉండేటువంటి యూనిట్ 1, యూనిట్ 2 దానిలో ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో యూనిట్ 3 వచ్చి అందులో పార్ట్ 1 ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. ఒకసారి ఇమ్యూనోగ్లోబ్యులిన్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రక్చర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇమ్యూనోగ్లోబ్యులిన్ యొక్క స్ట్రక్చర్ అనేది వై షేప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే రాడ్నీ పార్కర్. వీళ్ళు 1962లో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని ఫస్ట్ డిస్క్రైబ్ చేయడం జరిగింది, ప్రపోజ్ చేసి సో ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ యొక్క షేప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ షేప్లో కనిపిస్తుంది? ఇది వై షేప్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ స్టాక్ అండ్ 2 limbs. సో ఇక్కడ ఒక వృత్తం లాంటిది కనిపిస్తుంది చూడండి, స్టాక్ అంటారు. సో 2 limbs, ఒక స్టాకు 2 limbs అనే
బైండింగ్ సైట్. ఈ ప్లేస్ లో చూడండి, సో ఈ ప్లేస్ లో ఇది యాంటీజెన్ అనుకుంటే, యాంటీజెన్ అనేది దీనికి బైండ్ అవుతుంది. సో ఆ బైండ్ అయినటువంటి ప్లేస్ ని ఏమంటాము అంటే పారాటోప్ అంటాం. సో నెక్స్ట్ వన్, సో ఇది ఎలా బైండ్ అవుతుంది అంటే ఇట్ బైండ్స్ టు ద ఫాగోసైట్స్ ఆర్ కాంప్లిమెంట్స్. ఫాగోసైట్స్ ద్వారా ఇవి బైండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎలా ఫామ్ అవుతాయి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎగ్జిస్ట్ ఇన్ 2 ఫార్మ్స్, 2 రకాలుగా ఫామ్ అవుతాయి. సో ఏంటి అవి అంటే సాల్యుబుల్ ఇమ్యూనోగ్లోబులిన్స్, మెంబ్రేన్ బౌండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఏంటవి? సాల్యుబుల్ ఇమ్యూనోగ్లోబులిన్స్, soluble immunoglobulins, and second one membrane bound immunoglobulins. membrane bound immunoglobulins 2 types ఉంటాయి. అయితే ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనేది is made up of 2 pairs of polypeptide sites. ఇవి 2 పాలీపెప్టైడ్ చైన్స్ తో ఇది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఎవరు వాళ్ళు అంటే ఒకరు లైట్ చైన్, ఇంకొకరు హెవీ చైన్. 2 పాలీపెప్టైడ్స్ చైన్స్ తో ఇది ఫామ్ అవడం జరుగుతుంది. అయితే ఒక చైన్ లో ఉండేటువంటి ఒక ఎండ్ చూసినట్లయితే పారాటోప్ అంటాం. అదే యాంటీజెన్ యొక్క యాంటీబాడీతో బైండ్ అయితే దాన్ని ఎపిటోప్ అంటాం. సో దీన్ని ఏమంటాము అంటే ఎన్ టర్మినల్ అండ్ సి టర్మినల్ అండ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2 చైన్స్ కూడా, ఈ 2 చైన్స్ కూడా, ఇక్కడ ఉండేటువంటి చైన్, ఈ 2 చైన్స్ కూడా ఒక బాండ్ తో ఇవి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ బాండ్ పేరు ఏంటి అంటే డైసల్ఫైడ్ బాండ్ అనేటువంటి దాంతో ఇవి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ హెవీ 4 చైన్స్ అంటే టోటల్ ఇంకా మనకి ఎన్ని కనిపిస్తాయి? 4 చైన్స్ అనేవి కనిపిస్తాయి. 1 2 3 4 చైన్స్. ఈ 4 చైన్స్ అనేవి కూడా ఇవి ఏం చేస్తాయంటే ఇంటర్ కనెక్టెడ్ బై ఇంటర్ చైన్ డైసల్ఫైడ్ బాండ్స్. సో ఈ 2 కూడా చూడండి ఇంటర్ చైన్ అంటే ఇక్కడ డైసల్ఫైడ్ బాండ్, ఇక్కడ కూడా డైసల్ఫైడ్ బాండ్ తో ఇది అటాచ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇమ్యూనోగ్లోబ్యులిన్ లో 2 రీజియన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎవరు అంటే కాన్స్టెంట్ రీజియన్ అండ్ వేరియబుల్ రీజియన్. సో ఈ ప్లేస్ ని కాన్స్టెంట్ రీజియన్ అంటాము. ఈ ప్లేస్ ని వేరియబుల్ రీజియన్ అంటాము. సో ఇక్కడ ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ 2 చైన్స్ అంటే లైట్ డొమైన్స్ అంటే హెవీ డొమైన్స్, అంటే లైట్ చైన్ హెవీ చైన్ ఉంటాయి. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ స్ప్లిట్ అయ్యే చోట ఈ రీజియన్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఇక్కడ 2గా స్ప్లిట్ అవుతుంది. ఈ రీజియన్ ఏమంటాము అంటే హింజ్ రీజియన్ అంటాం. 2గా స్ప్లిట్ అయ్యేటువంటి ప్లేస్ ని హింజ్ రీజియన్ అంటాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ FAB FC అని రాశాను. సో FAB అంటే యాంటీజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్. యాంటీజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్. FC అబ్జర్వ్ చేసినప్పుడు క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్. క్రిస్టలైజబుల్
irreversible fragment. టూ రీజియన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వీటిని బేస్ చేసుకుని ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ని 5 టైప్స్ కింద వీటిని డివైడ్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ 5 టైప్స్ అని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఐజీజీ ఇమ్యునోగ్లోబ్యులిన్ జీ. సో దీన్ని మోనోమెట్రిక్ అంటాం, మోనోమెరిక్. సో నెక్స్ట్ వన్ ఐజీఏ మోనోమెరిక్, ఐజీఎం పెటామెట్రిక్, monomeric, IG monomeric. సో 5 టైప్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. IgG monomeric, IgA monomeric, IgM pentameric, IgD monomeric, IgE monomeric. 5 టైప్స్ అనేవి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వీటి యొక్క ఫంక్షన్, ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క ఫంక్షన్. ఫంక్షన్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఇమ్యునోగ్లోబులిన్. సో ఇక్కడ ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అగ్లూటినేషన్ ఆఫ్ యాంటీజెన్స్, అగ్లూటినేషన్స్ ఆఫ్ యాంటీజెన్స్. సో అంటే గుచ్చీకరణ. నెక్స్ట్ వన్ ప్రెసిపిటేషన్ ఆఫ్ యాంటీజెన్స్ అంటే ముద్దగా మార్చడం. అండ్ థర్డ్ వన్ న్యూట్రలైజేషన్ తటస్థీకరించడం, లైసిస్ కరిగించుట, ఆప్షనైజేషన్. నెక్స్ట్ వన్ ఆప్షనైజేషన్ యాక్టివేషన్ ఆఫ్ మాస్ట్ సెల్స్ అండ్ బేసోఫిలి కణజాలములకు అంటించుట, సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్ బయటకు పంపివేయుట. సో టోటల్గా ఇవి 6 ఫంక్షన్స్ని కలిగి ఉంటుంది. అగ్లూటినేషన్ ఆఫ్ యాంటీజెన్స్, ప్రెసిపిటేషన్ ఆఫ్ యాంటీజెన్స్, న్యూట్రలైజేషన్, lysis of these antigens, oxidation, activation of mast cells and basophili. So next one, chemical nature. Chemical nature. So chemical nature చూసుకున్నట్లయితే ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ గ్లైకోప్రోటీన్స్. ఇమ్యునోగ్లోబులిన్స్ అన్ని కూడా గ్లైకోప్రోటీన్స్. ఇవి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 pairs ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్. 2 పాలీపెప్టైడ్ చైన్స్ని కలిగి ఉంటాయి. సో పాలీపెప్టైడ్ చైన్స్ కలిగి ఉంటాయి. డార్క్ చైన్, హెవీ చైన్, లైట్ చైన్, హెవీ చైన్. సో ఇందులో ఏంటంటే ఈచ్ చైన్ ఇస్ మేడప్ ఆఫ్ లినియర్ సీక్వెన్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. ఈ పాలీపెప్టైడ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎమైనో యాసిడ్స్ అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సమ్ ఎమైనో యాసిడ్స్ ఆర్ అటాచ్డ్ టు షుగర్ చైన్స్. ఈ అమైనో యాసిడ్ షుగర్ చైన్కి అటాచ్ అయి ఉండడం జరుగుతుంది. సో ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ గ్లైకోప్రోటీన్స్. ఇవన్నీ కూడా గ్లైకోప్రోటీన్స్. నెక్స్ట్ వన్, ఇందులో 2 చైన్స్ ఉన్నాయి కదా, లైట్ చైన్ అండ్ హెవీ చైన్. లైట్ చైన్, హెవీ చైన్. సో లైట్ చైన్ అంటే ఏంటి, హెవీ చైన్ అంటే ఏంటో చూద్దాం. సో లైట్ చైన్
immunoglobulin has two light chains. They are short but identical. Light chains అనేవి షార్ట్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ లైట్ చైన్స్ షార్ట్ గా ఉన్నాయి, ఐడెంటికల్ అంటే ఒకదానికి పోలినటువంటిది ఇంకొకటి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఐడెంటికల్. సో ఈచ్ లైట్ చైన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 214 అమైనో యాసిడ్స్. 214 అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటాయి. అమైనో యాసిడ్ మళ్ళీ చెప్తాను. కెమికల్ నేచర్ లో లైట్ చైన్ హెవీ చైన్ గురించి నేర్చుకుంటాం. అంటే 2 పాలీపెప్టైడ్ చైన్స్ అనుకున్నాం. సో ఈ పాలీపెప్టైడ్ చైన్స్ లో ఎవరు ఉంటారంటే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ అనేవి షుగర్స్ తో ఇవి ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇందులో లైట్ చైన్ హెవీ చైన్. లైట్ చైన్ చూసినట్లయితే చూడండి షార్ట్ గా ఉన్నాయి, ఐడెంటికల్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 214 అమైనో యాసిడ్స్ అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ అమైనో యాసిడ్స్ ఈ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అంటే అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే K అండ్ లాంబ్డా, K అండ్ లాంబ్డా, కప్పా అండ్ లాంబ్డాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కప్పా చైన్ ఏమంటాము అంటే K టైప్ అని, లాంబ్డా చైన్ L టైప్ అని కూడా అంటాము. సో ఇందులో 60% ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ మాలిక్యూల్స్ సీరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ హెవీ చైన్. సో హెవీ చైన్ కనుక చూసినట్లయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ హ్యాస్ 2 హెవీ చైన్స్. 1 2 హెవీ చైన్స్. ఇవి లాంగర్. సో ఇందాక ఏమనుకున్నాం షార్ట్ అండ్ ఐడెంటికల్, ఇవేమో లాంగర్ పొడవుగా ఉండేటువంటి పాలీపెప్టైడ్ చైన్స్. సో ఇందులో ఏంటంటే పాలీపెప్టైడ్ చైన్స్ ఇందులో ఎవ్రీ చైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 452. ఇందులో 214 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 452 700 అమైనో యాసిడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈచ్ చైన్ హ్యాస్ ఎ సెంట్రల్ ఫ్లెక్సిబుల్ రీజియన్ కాల్డ్ హింజ్. సో ప్రతి చైన్లో ఇదొక చైన్ లాంగర్ చైన్స్. ఈ 2 లాంగర్ చైన్స్ మధ్యలో ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ రీజియన్ ఫ్లెక్సిబుల్ రీజియన్ ని హింజ్ రీజియన్ అని పిలవడం జరుగుతుంది. సో హింజ్ రీజియన్ ద హెవీ చైన్స్ ఆర్ 5 టైప్స్. మరలా ఇందులో 5 టైప్స్ ఉన్నాయి. హెవీ చైన్ లో మరలా 5 టైప్స్ ఉన్నాయి. సో చూద్దాం అవి ఏంటో. Five types. So first one gamma. Gamma chain అంటే IgG. Second one alpha chain. IgA gamma alpha. Next one mu chain అంటే IgM. ఇమ్యునోగ్లోబులిన్స్ యొక్క హెవీ చైన్ లో 5 టైప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫోర్త్ వన్ డెల్టా. chain IgD. Epsilon chain అంటే epsilon chain IgE. అంటే టోటల్ గా మీరు ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకుంటే 2 రీజియన్స్ ఉన్నాయి. పాలీపెప్టైడ్ చైన్స్, లైట్ చైన్, హెవీ చైన్. ఈ లైట్ చైన్ షార్ట్ గా ఉంటుంది, హెవీ చైన్ లాంగ్ గా ఉంటుంది. లైట్ చైన్ లో 214 అమైనో యాసిడ్స్ ఉంటాయి, హెవీ చైన్ లో 450 to 700 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అదే విధంగా ఈ 2 హెవీ చైన్స్ ని సెపరేట్ చేస్తూ హింజ్ రీజియన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ హెవీ చైన్ లో 5 టైప్స్ ఉంటాయి. సో గామా చైన్ అంటే IgG, గామా అంటే G. ఆల్ఫా చైన్
Ig immunoglobulin A. సో mu immunoglobulin M అనేటువంటి చైన్. నెక్స్ట్ వన్ డెల్టా చైన్ అంటే immunoglobulin D చైన్. నెక్స్ట్ వన్ ఎప్సిలాన్ చైన్ immunoglobulin E చైన్. సో టోటల్ గా 5 టైప్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో టోటల్ గా 5 చైన్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే N అండ్ C టెర్మినల్స్. సో ఈ N అండ్ C టెర్మినల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే N అండ్ C టెర్మినల్స్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఎండ్ వన్ ఎండ్ ఆఫ్ ఈచ్ చైన్ ఈజ్ కాల్డ్ అమైనో టెర్మినల్ ఎండ్ N టెర్మినల్ ఎండ్ or next one disulfide bonds. Disulfide bonds. So in the చెప్పుకున్నాం కదా disulfide bonds. The 4 chains are interconnected by. So ఈ 4 chains కూడా interconnect అయితూ ఈ 4 chains కూడా కనెక్ట్ అయితూ ఏమవుతుంది అంటే డైసల్ఫైడ్ బాండ్ అనేది వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. డైసల్ఫైడ్ బాండ్ అనేది దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ రీజియన్. కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ రీజియన్. Constant and variable region. So next one constant and variable region. So ఇందా చెప్పుకున్నాం కదా FAB and FC. So constant region ఎక్కడ కనిపిస్తుంది? స్టాక్ రీజియన్ లో మనకి కాన్స్టెంట్ రీజియన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వేరియబుల్ రీజియన్ అనేటువంటిది లింబ్స్ దగ్గర కనిపిస్తుంది. స్టాక్ దగ్గర ఏమో FC, లింబ్స్ దగ్గర AB అనేటువంటి రీజియన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే వేరియబుల్ కాన్స్టెంట్ రీజియన్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బేస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ఆల్ఫా ఇన్ ద గామా ఇన్ ద C terminal end. But the terminal half is constant region is formed of heavy chains only. So ఈ ప్లేస్ లో F కాన్స్టెంట్ రీజియన్ లో ఏ చైన్ కనిపిస్తుంది? హెవీ చైన్ ఓన్లీ. ఇది ఒకటే కనిపిస్తుంది. ఈ రీజియన్ లో లైట్ చైన్స్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. లైట్ అండ్ హెవీ చైన్స్ ఇక్కడ హెవీ చైన్ ఓన్లీ. ఇక్కడ వేరియబుల్ రీజియన్ లో హెవీ అండ్ లైట్ చైన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డొమైన్స్. Domains. So immunoglobulin has certain globular regions called globular regions. Immunoglobulin అనేటువంటి certain region ఏమంటామంటే డొమైన్స్ అంటాము. అంటే వీటిని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా వేరియబుల్ లైట్ చైన్ అండ్ కాన్స్టెంట్ లైట్ చైన్. సో BL domains and CL domains. BL domains and CL variable domains and CL domains. So రెండు కనిపించడం జరుగుతుంది. So each heavy chain has 4 domains. The first domain called variable heavy chain domain, VH domain. First domain ఏం కనిపిస్తుంది? Each heavy chain has 4 domain. Each heavy chain లో 4 domains కనిపిస్తాయి. సో ఫస్ట్ డొమైన్స్ కాల్డ్ వేరియబుల్ డొమైన్స్ అంటాం. వీటిని VH డొమైన్స్ అంటాం. ఇట్ ఈస్ లొకేటెడ్ అండ్ టెర్మినల్ ఎండ్. నెక్స్ట్ త్రీ డొమైన్స్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ హెవీ డొమైన్స్. ఈ రీజియన్లో 3 డొమైన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఫ్రాగ్మెంట్స్.
సో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఈజ్ డైజెస్టెడ్ విత్ పెపైన్ ఏ ప్రోటీన్ ఎంజైమ్. పెపైన్ అనేటువంటి ప్రోటీన్ ఎంజైమ్తో డైజెషన్ అవుతుంది. అది స్ప్లిట్ చేసి హ్యావ్ 2 ఫ్రాగ్మెంట్స్ కింద ఫామ్ చేస్తుంది. సో ఫ్యాబ్ ఎఫ్సి యాంటిజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్, క్రిస్టలైజ్డ్ ఫ్రాగ్మెంట్. సో ఫ్యాబ్ ఎఫ్ఏబి ఎఫ్సి. ఎఫ్ఏబి కానీ చూసినట్లయితే యాంటిజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్. ఎఫ్సి కాన్స్టెంట్ క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్. సో ఫ్యాబ్ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ఏబి. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ 2 ఐడెంటికల్ ఫ్రాగ్మెంట్స్. They are the limbs of antibody. Identical fragments, limbs of antibody. Each fab consists of 2 light chains and heavy chain. So ఇక్కడ 2 light chains 2 heavy chains ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎఫ్సి చూసినట్లయితే షార్ప్ రీజియన్, ఇక్కడ ఒక హెవీ చైన్ మాత్రమే మనకి కనిపించడం జరుగుతుంది. హెవీ చైన్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి రివైజ్ చేస్తాను. తెలుగులో ఒకసారి చూసినట్లయితే ఈ రాడ్నీ పాటర్ అనేటువంటి సైంటిస్టు 1962లో ఇమ్యునోగ్లోబ్యులిన్స్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి వివరించడం జరిగింది. వీళ్ళు వాటి యొక్క స్ట్రక్చర్ గురించి వివరించడం జరిగింది. అయితే ఎప్పుడైతే హయ్యర్ యానిమల్స్ యొక్క బాడీలోకి మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయో, ఎంటర్ అయిన తర్వాత అవి వాటి యొక్క ప్రోటీన్స్ని, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ప్రోటీన్స్ని అవి ఏం చేస్తాయంటే యాంటీజెన్స్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యాంటీజెన్స్ కింద ఎప్పుడైతే వర్క్ చేస్తాయో అప్పుడు జీవి యొక్క బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ప్రొడ్యూస్ అయ్యి అవి ఇమ్యూనిటీలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి దీన్ని ఇమ్యూనిటీ అంటాం. అయితే ఈ యాంటీబాడీస్ యొక్క రసాయనిక స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ని 1940లో టిసెలియస్ క్యాబర్త్లచే 2 సైంటిస్టులచే మనకి అందించబడడం జరిగింది. అయితే ఈ యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా బ్లడ్ యొక్క సేరంలో మూమెంట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. యాంటీజెన్స్ బ్లడ్లో మూమెంట్స్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ యాంటీబాడీస్ యాక్టివ్గా ఎప్పుడు ఉండడం అంటే 1950లో వాటర్ అనేటువంటి సైంటిస్టు యాంటీబాడీస్ అనేటువంటివి యాక్టివ్గా ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే బాడీలోకి ఎప్పుడైతే ప్రతి యాంటీజెన్ అనేది ఎంటర్ అయిన తర్వాత యాంటీబాడీస్ కూడా వాటి యొక్క యాక్టివేషన్ను అవి ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా గ్లాబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్స్. కానీ అన్ని ప్రోటీన్స్ కూడా గ్లాబ్యులిన్గా ఉండవు. సో ఇవి ఎక్కువగా బోన్ మ్యారో యొక్క బీ సెల్స్ నుంచి ఫామ్ అవడం జరుగుతుంది. అంటే బీ సెల్స్ అనేవి ఎప్పుడైతే యాంటీజెన్స్తో బైండ్ అవుతాయో అప్పుడు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్లాస్మా అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో, ప్లాస్మా కణాలుగా ఇవి ఎక్కువ పరిమాణంలో మారి ప్రతిరక్షకాలుగా ఇవి చేస్తుంటాయి. అయితే ఈ బ్లడ్ యొక్క ప్లాస్మాలో ఆల్బ్యూమిన్స్, గ్లాబ్యులిన్స్, ఫైబ్రినోజన్స్, నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి బ్లడ్ యొక్క ప్లాస్మాలో. ఆల్రెడీ బ్లడ్ గురించి చెప్పుకున్నాం. బ్లడ్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్తో పాటు ప్లాస్మా కూడా ఉంటుంది. ఈ ప్లాస్మాలో ఆల్బ్యూమిన్లు, గ్లాబ్యులిన్లు, ఫైబ్రినోజన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇందులో మెయిన్గా బ్లడ్లో ఏముంటాయని చెప్పుకుంటే బ్లడ్లో ఆల్బ్యూమిన్స్, గ్లోబ్యులిన్స్, ఫైబ్రినోజన్ ఇవి ఉంటాయి. మెయిన్గా ఈ గ్లోబ్యులిన్స్ అనేవి యాంటీబాడీస్ని
ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్లో 70% యాంటీబాడీస్కి సంబంధించినటువంటివే. సో వీటిని ఇమ్యూనోగ్లోబ్యులిన్స్గా వీటిని ఇమ్యూనోగ్లోబ్యులిన్స్గా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇందాక చెప్పాం కదా, ఇవి రెండు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి వయ్యాకారంలో ఉండి భార గొలుసులతో ఉంటాయన్నమాట, ఏర్పడి ఉంటాయన్నమాట. ఏంటంటే ఒకటి తేలిక గొలుసు, రెండు భార గొలుసు. అంటే ఆల్ఫా కప్పా రకము మరియు లాంబ్డా రకం అనేటువంటి గ్లోబ్యులిన్స్తో ఇది ఉంటుంది. అంటే ఆల్ఫా బీటా గామా రకాలుగా ఇది ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి గ్లాబ్యులిన్స్ కూడా ఉంటాయి. ఆల్ఫా 1 గ్లాబ్యులిన్స్ అనేవి ఎక్కడ సింథసైజ్ అవుతాయి అంటే లివర్లో ఇవి సంశ్లేషణ చెందుతాయి. సంశ్లేషణ చెంది ఇవి ఐరన్ ప్రోస్థెటిక్ వర్గాన్ని కలిగి ఉండి ఇవి టైఫాయిడ్, కలరా, మెనింజిటిస్ అనేటువంటి డిసీజ్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్ఫా 1 గ్లాబ్యులిన్స్. ఆల్ఫా 2 గ్లాబ్యులిన్స్ ఇవి ఎక్కువగా లివర్లో సింథసైజ్ అవుతాయి. సో ఇవి రాగి ధాతువుని కలిగి ఉంటాయి. ఇందాక ఆల్ఫా 1 ఏమనుకున్నాం, ఇనుప ధాతువుని, ఇది రాగి ధాతువుని కలిగి ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ వన్ లెప్రసీ, నెక్స్ట్ వన్ డయాబెటిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెక్స్ట్ వన్ టీబీ, ఇలాంటి ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఇది ఎక్కువ కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బీటా గ్లాబ్యులిన్స్. సో ఇవన్నీ కూడా లైపోప్రోటీన్స్. ఇవి బ్లడ్లో 13.7% ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇది ఎక్కువగా మిక్సిడియా, డయాబెటిస్ అనేటువంటి డిసీజెస్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వై గ్లోబ్యులిన్స్. ప్రతి యాంటీజెన్స్ యొక్క రియాక్షన్లో ప్రధానంగా ఏర్పడేటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఏమంటామంటే యాంటీబాడీస్గా వర్క్ చేస్తాయి. కాబట్టి ఇవి ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే టిష్యూస్లోను, లింఫ్ నోడ్స్లోను, థైమస్లోను, స్ప్లీన్, బోన్ మ్యారో వంటి ప్రాంతాల్లో దీని యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ లింఫోసైట్స్. సో ఇక్కడ బి లింఫోసైట్స్ యాంటీబాడీస్గా వర్క్ చేస్తాయి. అయితే లింఫోసైట్స్ అనేవి టీ కణాల వలె కాకుండా అది యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ప్రొడక్షన్ చేసి ఇవి హ్యూమోరల్ సిస్టంలోకి రిలీజ్ చేస్తాయి. కాబట్టి హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. సో అందులో మరలా ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడీ అనేటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకున్నాం కదా. ఐజీఏ ఆల్ఫా, గామా, మ్యూ, ఎప్సిలాన్, డెల్టా అనేటువంటి వాటిగా వీటిని వివరించడం జరిగింది. ఐజీజీ అనేటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ బ్లడ్లో యొక్క ఫ్లూయిడ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆక్సిజనైజేషన్ పూర్తి చేసి, అంటే యాంటీబాడీస్ని కలిపి ఉంచి ఇమ్యూనిటీ సిస్టంలో ఇవి సెల్స్ని మరింతగా గుర్తించేటట్లు చేస్తాయి ఐజీజీలు అనేటువంటివి. సో ఇలాంటి ఐజీజీ అనేటువంటి ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ప్లాజెంటా ద్వారా మదర్ యొక్క ఊంలో ఎప్పుడైతే ఎంబ్రియో డెవలప్ అవుతుందో అప్పుడు ప్లాజెంటా ద్వారా ఇది ఇమ్యూనిటీని 3 months నుంచి 3 months వరకు కూడా, అంటే స్టార్టింగ్ నుంచి 3 months వరకు కూడా బేబీకి యాంటీబాడీస్ని ప్రొడక్షన్ జరగడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఐజీఏ. ఇది ఎక్కువగా బాడీ యొక్క ఫ్లూయిడ్స్లో ఉంటుంది. బాడీ యొక్క ఫ్లూయిడ్స్ అంటే సలైవాలోను, నెక్స్ట్ వన్ టీయర్స్, నెక్స్ట్ మ్యూకస్, ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే పోలియో అనేటువంటి టీకాలు వ్యాక్సిన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ చుక్కలు నోటి ద్వారా ఇస్తారు. ఎప్పుడైతే ఇస్తాయో ఇది ఏం చేస్తుంది, ప్రతిజనకం అనేటువంటిది, యాంటీజెన్ అనేటువంటిది బ్లడ్లోకి రాకుండా, ప్రవేశించకుండా దానిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని ఇంటెస్టైన్లో ఉన్నప్పుడే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఐజీఎం. ఇది
నెక్స్ట్ వన్ ఐజీఎం. ఐజీఎం అనేటువంటిది రోగనిరోధక ప్రతిచర్యలో తయారవుతుంది. ఇది యాంటీబాడీస్ అనేవి బ్లడ్లో ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పేషెంట్ యాంటీజెన్స్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటాడో సో అప్పుడు ఇది గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయ్యిందా లేదా, పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా ఏదైనా డిసీజ్కి ఇన్ఫెక్ట్ అయ్యాడా లేదా అనేది ఈ ఐజీఎం మ్యూ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఐజీఈ. ఎప్పుడైతే యాంటీబాడీస్ టిష్యూస్లోకి వస్తాయో అప్పుడు మ్యాస్డ్ సెల్స్ యొక్క సర్ఫేస్ పైన ఈ బేసోఫిల్స్కి ఐజీఈ అనేటువంటి ఎప్సిలాన్ అనేటువంటివి ఇవి మాస్ట్ సెల్స్ యొక్క లేదా బేసోఫిల్స్ యొక్క సర్ఫేస్ పై ఇవి అటాచ్ అయి ఉంటాయి. అటాచ్ అయి ఉండి మ్యాస్ట్ సెల్స్కి బేసోఫిల్స్కి మధ్య ఉండేటువంటి సిగ్నల్స్ని స్టిమ్యులేట్ చేసి అవి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యేలా చూస్తూ ఉంటాయి అన్నమాట. ఎలర్జీకి హిస్టమిన్ని స్రవిస్తాయి. అంటే ఎలర్జీ వచ్చినప్పుడు యాక్షన్ జరిగి హిస్టమిన్ని రిలీజ్ చేస్తాయి. ఐజీడి ఇవి బి కణాల త్వచాలలో బి కణాల విధి నిర్వహణలో సహాయపడతాయి. సో ఈరోజు క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ గురించి చెప్పుకున్నాము పార్ట్ 1. నెక్స్ట్ వన్ పార్ట్ 2లో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము.